మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుతున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనం నుంచి. అతడు పరిసయ్యులలోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు
ముందుకు సాగిపోయేలాగైనా చేస్తాయి. కనుక ఆ దేవుని విధి విధానాలు మనం తప్పక తెలుసుకోవాలి. మన ఆధ్యాత్మిక అంశం గడిచిన వారాలుగా ఉపవాస కూటముల్లో కూడా డిసిప్లిన్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ అంశము లేదా సబ్జెక్ట్ గడిచిన కాలములలో విశ్వాస సమాజములలో కాపరులు లేదా బోధకులు వారి బోధించే విషయంలో కానీ, విశ్వాసులు దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క ఆ ప్రణాళికలను తెలుసుకునే ఆ ప్రయత్నంలో కానీ ఎక్కువగా పూర్తిగా నిర్లక్ష్యం చేయబడినటువంటి అంశం డిసిప్లిన్, క్రమశిక్షణ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుని దృష్టిలో పరిశుద్ధత అనే దానికి డిసిప్లినే ఆధారం. ప్రార్థన అనేటప్పటికీ ఒక డిసిప్లిన్, విశ్వాసం అనేటప్పటికీ ఒక డిసిప్లిన్, సేవ అనేటప్పటికీ దానికి ఒక డిసిప్లిన్, కుటుంబం అనేటప్పటికీ దానికి ఒక డిసిప్లిన్. దేవునామానికి స్తోత్రం. ఎప్పుడైతే క్రమశిక్షణ లేకుండా విశ్వాసం ఉంటాడో, తన జీవితంలో ఉండే సేవ కావచ్చు, విశ్వాసం కావచ్చు, కుటుంబ జీవితం కావచ్చు, సహోదరులతో ఉండే విషయంలో కావచ్చు, ఈ విషయంలో తప్పకుండా క్రమం తప్పిపోతాడు. క్రమం తప్పిపోవటం పొరపాటు కాదనుకునే స్థాయికి వచ్చేస్తారు విశ్వాసులు. క్రమము తప్పిపోయినా పర్వాలేదులే అని ఆ తీవ్ర స్థితికి కూడా వెళ్ళిపోతారు విశ్వాసులు. అలా విశ్వాసులు వెళ్ళిపోవటం గల ఒక కారణం వాళ్ళ అవగాహన లేమి అనుకోవాలి, లేదా వినే బోధ, వారికి అందేటటువంటి ఆహారంలో అవగాహన లేకుండా ఉండేలాగున్న ఒక రకమైన మత్తులో విశ్వాసులను పెంచటం అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైనా వ్యక్తి అబ్నార్మల్గా ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, ఇంట్లో అబ్నార్మల్గా అంటే క్రమము కాకుండా అసాధారణమైన రీతిలో అతని మాటలు, అతని కోపం, అతని స్పందన తీవ్రంగా ఉన్నాయనుకోండి, వెంటనే వైద్యులు కొంతవరకు వైద్యం చేసి తర్వాత మెంటల్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమంటారు, మానసికపు వైద్యుల దగ్గర తీసుకెళ్ళమంటారు. ఎందుకంటే అతడు స్పందించే తీరు తీవ్రంగా ఉంటా ఉంది, సహజ సిద్ధంగా లేదు, అది అబ్నార్మల్గా ఉంది. తనను తాను గాయపరుచుకుంటున్నాడు, ఇంట్లో వాళ్ళని గాయపరుస్తున్నాడు, శారీరకంగా కూడా. సో సంథింగ్ ఈజ్ రాంగ్. దేవునామానికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడు ఎక్కువగా ఆ మానసికపు వైద్యం చేసేటటువంటి వైద్యులు ఎక్కువగా రకరకాల మందులు, విధి విధానాలు చెప్పినా ఎక్కువగా వాళ్ళు ఆ మందుల్లో ఉండేటటువంటి ఒక పదార్థం ఏంటంటే సెడటివ్. గంజాయిని నేను అనను, కానీ ఒక రకమైన మత్తులో ఉంచేస్తాయి వ్యక్తిని. తీవ్రంగా స్పందించకుండా మెదడును ఒక రకంగా ముద్దుబారిపోయేలాగున చేసేస్తాయి మందులు. నిద్ర, చురుకుదనాన్ని తీవ్రంగా తగ్గించేస్తాయి, సెడటివ్స్ అంటారు. ఆ మత్తు, కొంతమంది డాక్టర్లు అంటారు అది దీర్ఘకాలం వాడితే నరాలు బలహీనమైపోతాయి, మైండ్ బలహీనమైపోతుంది, ఎక్కువ కాలం ఆ మందులు వాడకూడదు. ఆ మానసికపు వైద్యులు ఇచ్చిన మందులు జీవితకాలం వాడేవి కాదవి, సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోతుందని డాక్టర్లు చెప్తారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అలాగున ఈ బోధలు సంఘాన్ని ఒక సెడటేషన్లోకి తీసుకెళ్ళిపోతుంటాయి. ఒక రకమైన అలవాటు కదా, కొంచెం కొంచెం పిల్లోడు ఎప్పుడు ఏడుస్తాడని, పోరు పెట్టి ఏడుస్తాడని, నిద్రపోకుండా ఉంటాడని, నెలల తరబడి అలా జరుగుతుందనంటే, పూర్వకాలం నేను విన్నాను, ఆ తల్లి పెద్దల సలహాతో నల్లమంది అంటారు చూసారా, చిన్నగా ఒక బొట్టు కాదు, ఇంకా తక్కువ వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. పడుకోవటమే చక్కగా, పని చేసుకోవటం ఇవ్వలేదు, నిద్రపోనివ్వట్లేదు అని చెప్పేసి అని అదేదో ఔషధం అనుకున్నారు. కానీ
అది పిల్లవాడి ఎదుగుదలలో తేడా వచ్చింది, పిల్లవాడి జ్ఞానంలో తేడా వచ్చింది, చురుకుదనంలో తేడా వచ్చింది. ఒక సెడటివ్ అన్నమాట, ఒక మత్తు పదార్థం. అలాగే దేవుని యొక్క మాట కూడా దేవుని క్రమంలో వాడకపోతే, దానిని అతిగా మనం వాడితే తెలియని రీతిలో ఒక రకమైనటువంటి మత్తులోనికి మనల్ని తీసుకెళ్ళిపోతుంది. అందులో మనం చెప్పుకున్నాం 2 మత్తులు, 1 ప్రేమ, 2 క్షమాపణ. ఆశీర్వాదము, దీవెన, స్వస్థత. ఆశీర్వాదము, దీవెన, స్వస్థత. ఏమైనా అడుగు, ప్రభు నీకు ఇస్తాడు. అవన్నీ నిజం కాదని నేను అనను, కానీ ఆ ప్రేమ, క్షమాపణ, సమృద్ధి, ప్రేమ, క్షమాపణ, సమృద్ధి, స్వస్థత, ఇక ఇదే ధ్యాసలో, ఇదే ధ్యానంలో, ఇదే ఆలోచనతో, ఇదే ప్రపంచంలో విశ్వాసి తన విశ్వాసపు యాత్రను కొనసాగించుకుంటే మరి డిసిప్లిన్కి చోటెక్కడ, క్రమశిక్షణకు చోటెక్కడ? మరి దేవుని నడిపించే విధానంలో, తన పిల్లలను దేవుడు పెంచే విధానంలో ఉండే ఆ ప్రత్యేకమైన అంశాలేంటి? అది మనం తెలుసుకోకపోతే తెలియకుండానే లేదా తెలిసే మరొక హామీని ఆధారం చేసుకుని మన ఇష్టానుసారంగా ఉంటాం. ఏమిటా హామీ? దేవుడు ప్రేమిస్తూనే ఉంటాడు, దేవుడు క్షమిస్తూనే ఉంటాడు. హామీ మనకుంది కదా. ఆ హామీ మనకున్నప్పుడు ఎప్పుడు వెళ్ళినా, ఎప్పుడు దేవాన్నా ఆ హామీని బట్టి ఆయన చూస్తూ ఉంటాడు అని అనుకుంటుంటాం. సంఘం కూడా, విశ్వాసులు కూడా అదే తీరులో ఉండటానికి అవకాశం ఉంది. కనుక ఇలాగున మనం ప్రభువులో ఎదుగుతుండగా దేవుడు ఆ లేఖనాల లోపలికి మనం తీసుకువెళ్ళి తన ఉద్దేశాలు, తన ఆలోచనలు, తన ప్రణాళికలు, తన మార్గాలు, తను నడిపించే తీరు, తను స్పందించే తీరు ఏ విధంగా ఉంటుందో అలాగ మనకు నేర్పిస్తూ కొండ ఎక్కిస్తూనే ఉంటాడు. విశ్వాసం అనే పర్వతం ఎక్కిస్తూనే ఉంటాడు. నిరీక్షణ అనే యాత్రలో ముందుకు తీసుకెళ్తూనే ఉంటాడు. దేవుని మనకి స్తోత్రం. కూర్చొనివ్వడు, స్థిరంగా ఉండమంటాడు కానీ, మనస్సును స్థిరంగా ఉంచుకోమంటాడు కానీ, మనం మాత్రం విశ్వాసంలో ఎదుగుతూ ఉండాలి, రక్షణలో ఎదుగుతూ ఉండాలి, నిరీక్షణ కలిగి ముందుకు సాగుతూ ఉండాలి. అందులో సందేహం లేదు. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. అందరూ అలాగే ఉంటున్నారు కదా అనేది మనకు ఆధారం కాకూడదు. అందరూ అలా లేకపోయినా కొందరు అలాగుంటున్నారు కదా, అంత పెద్ద సంఘం, అంత గొప్ప దైవజనుడు, అంత అద్భుతంగా అంతర్జాతీయంగా వెళ్ళి ప్రసంగాలు చేస్తారు, ఆయన ఎలా చెబితే ఆ సంఘం వాళ్ళు ఎలాగుంటే మరి నేనే ఎందుకు ఎలాగుండాలి? అందరూ ఉంటున్నారు కదా. అందరూ ఉండేలాగున మనల్ని దేవుడు ఉండమంటలేదు. వాళ్ళు మాదిరిగా ఉండొచ్చేమో కానీ వాళ్ళ మాదిరి ప్రభు మాదిరి కాకపోతే వెంటనే మనము ప్రభు మాదిరిలోకి రావాలి. దేవుని మనకి స్తోత్రం. క్రీస్తు మాదిరిగా మీరు ఉండండి అంటున్నారు ప్రభు. నా మాదిరి మీరు గమనించండి అంటున్నాడు ప్రభు. వేరే వారి అడుగుజాడలలో కాదు, నా అడుగుజాడలలో మీరు నడవాలి అంటున్నారు ప్రభు. వేరే కాపర్లు కాదు, నా ఆదేశాన్ని పాటించండి అంటున్నాడు ప్రభు. ఎలా చేసినా పర్వాలేదు, అలా చేసినా పర్వాలేదు అనే బోధకులు రావచ్చు. మన అవసరాన్ని బట్టి చెప్పేవారు ఉంటారు, మనమిచ్చే అర్పణ గురించి చెప్పేవారు ఉంటారు. ఒకవేళ అలా చెప్తే మనం కాస్త నొప్పికి గురవుతామేమో, బాధపడతామేమో అని నొప్పించకూడదనే భావనతో పైకి తేలిక చేసి చెప్పేటటువంటి బోధకులు కూడా ఉంటారు. ఒకవేళ అదే రీతిలో వాళ్ళు బోధ చేసినా, ఒకవేళ అదే రీతి బోధలు మనం కావాలని కోరుకుంటూ ఆ గుంపులలో కూర్చున్నా నష్టపోయేది మనమే, నష్టపోయేది కూడా దేవుడే. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. సో ఈ విశ్వాసములో, ఈ డిసిప్లిన్, క్రమశిక్షణకు దేవుడు ఎంత ప్రాధాన్యత ఇస్తాడో మనం చూస్తూ వస్తున్నాం. ఎందుకు ఈ ప్రాధాన్యత, ఎందుకు ధ్యానం మనం చేయాలి? ఎందుకంటే
ఆయా పరిస్థితుల గుండా మనం వెళుతున్నప్పుడు, ఆయా లోకపు వాతావరణం గుండా మనం వెళ్తున్నప్పుడు, లోకుల మధ్యన ఉన్నప్పుడు, లోకములో నుంచి వేరు చేయబడ్డాము, దేవుని సంబంధులము, వెలుగు సంబంధులమును అనుకునేటటువంటి విశ్వాసుల యొక్క ఆ గుంపుల మధ్యన మనం ఉన్నప్పుడు మార్గాలు మనం తప్పక తెలుసుకోవాలి. దేవుని యొక్క లేఖనం చెప్తుంది కదా, యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మార్గములు, తలంపులు అని దానికి మరొక రీతిగా మనం ఆలోచించేయాలంటే నడిపింపు, నా త్రోవ, నా మార్గం. దానికి మరొక పేరు నా నడిపింపు. నా విధి విధానాలు వేరు, మీరు అనుకునే విధి విధానాలు వేరు. నా తలంపులు వేరు, మీ తలంపులు వేరు. నా త్రోవలు వేరు, మీ త్రోవలు వేరు. నా మార్గాలు వేరు, నీ మార్గాలు వేరు. ప్రభు చెప్పారంటే దృష్టి పెట్టాల్సిందే మనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా నడిపింపు వేరు, నా నడక వేరు, నేను నడిపించే తీరు వేరు. నా ఆధ్యాత్మిక విధి విధానాలను నేర్పించటంలో నేను ఉపయోగించే ఆ పద్ధతులు, విధి విధానాలు వేరు. అంటే మీరనుకున్నట్టుగా ఉండవు. దేవునామానికి స్తోత్రం. మీరు ఆశించినట్టుగా నా త్రోవలు ఉండవు. నేను ఆశించినట్టుగా నా మహిమ కొరకు, నా ఘనత కొరకు ఆ త్రోవలు ఉంటాయి. దేవునామానికి స్తోత్రం. నాకు మహిమ తెచ్చే, అంటే దేవునికి మహిమ తెచ్చే త్రోవలన్నీ కూడా మనకు క్షేమమే. దేవునికి ఘనత తెచ్చే త్రోవలన్నీ కూడా మనకు ఘనతను తెస్తాయి. దేవునిని గొప్ప చేసేటటువంటి త్రోవలు, ఆయన అంటారు కదా, నా త్రోవలలో మిమ్మల్ని నడిపిస్తే నాకు గౌరవం, నాకు ఘనత, నాకు ఆనందం, నాకు మహిమ అంటున్నాడు ఆయన. మరి నీకు మహిమ అయితే, నీకు ఘనత అయితే, నీకు ఆనందం అయితే, నీకు గౌరవం అయితే, మరి మా సంగతి ఏంటంటే ఖచ్చితంగా లేఖనాలు చెప్తున్నాయి, ఆయన త్రోవలలో మనం వెళితే మనకు కూడా గౌరవం, మనకు కూడా ఘనత, మనకు కూడా సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ మహిమలో మనకు కూడా చోటు తప్పకుండా దొరుకుతుంది. సో ఆ 2 వచ్చిన భాగాలను బట్టి మనం ఆలోచన చేస్తుంటే దేవుడు స్పందించే తీరు, నడిపించే తీరు మనం అనుకున్నట్టుగా ఉండదు. మనం అనుకున్నట్టుగా, మనకు కావలసినట్టుగా కూడా ఆయన చెయ్యడు. అడగండి ఇస్తానంటాడు, తట్టండి తెరుస్తానంటాడు, వెదకండి దొరుకుతుంది అంటాడు, అడిగే ప్రతివాడికి కూడా ఇవ్వబడుతుందంటాడు, తట్టే ప్రతివానికి తీయబడుతుందంటాడు, వెతికే ప్రతివానికి కూడా దొరుకుతుంది అంటాడు. కానీ ఆ నడిపింపు, ఆ త్రోవల విషయంలో మాత్రం, ఆయన మార్గాల విషయంలో మాత్రం ఆయన తన పిల్లలను తన పోలికలోనికి చెక్కుకునే విధానంలో మాత్రం, ఆ రూపాంతరూప అనుభవంలోనికి తన పిల్లలను ఆకర్షించే ఆ విధి విధానాల్లో మాత్రము ప్రభు అంటున్నాడు, ఇక నీ ఇష్టం కాదు, నా ఇష్టమే. ఎందుకంటే నేను నీవు ఉండే చోటుకు రావట్లేదు, నీవు నేనుండే చోటుకు రాబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునామానికి స్తోత్రం. నీ ఉండే చోటుకు నేను వచ్చాను నిన్ను రక్షించటానికి. నువ్వు ఉండే చోటుకు నేను వచ్చాను నిన్ను విడిపించటానికి. నువ్వు ఉండే చోటుకు నేను వచ్చాను నిన్ను లేవనెత్తటానికి. నువ్వు ఉండే చోటుకు నేను వచ్చాను నిన్ను శుద్ధి చేయటానికి, నీ శాపము నుంచి విడిపించటానికి. నువ్వు బ్రతుకు కాలమంతా నీతో తోడుగా ఉండి ఈ బ్రతుకు తెల్లారేలోగానే రోజు తెల్లవారినట్టుగా ఉండేలాగా చేయటానికి.
కానీ నువ్వు ఇక్కడ ఉండవు, నేను ఇక్కడ ఉండను. నువ్వు ఇక్కడ ఉంటావని నేను రాలేదు. నువ్వు కూడా ఈ భూమిని విడిచిపెట్టాలి. ఆ భూమిని విడిచిపెట్టినప్పుడు నీవు నేనుండే చోటుకు రావాలి. అందుకోసం నీ కోసం నేను వచ్చాను. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఆయన తలంపులే, ఆయన మార్గాలే ముఖ్యమైన, ఎందుకంత ఆయన పట్టుబట్టాలి? ఆయన నడిపింపు, ఆయన విధి విధానాలు, ఆయన ఇష్టానికి ఎందుకంత ఆయన తీవ్రంగా ఆలోచన ఇవ్వాలి? నాకంటూ ఇష్టం ఉంటుంది కదా, నాకంటూ ఆలోచనలు ఉంటాయి కదా, నాకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి కదా. నా సంతోషం కోసం కొంచెం కూడా ఆయన వెసులుబాటు ఇవ్వడా? నా సంతోషం కోసం కొంచెం కూడా ఆయన కాస్త దిగిరాడా? అనుకుంటే నా సంతోషం, నీ సంతోషం కోసమే తన సంతోషాన్ని, ఆ ఆరాధన వదిలిపెట్టి కష్టాల్లోకి వచ్చాడు, శ్రమల్లోకి వచ్చాడు, వెలివేయబడట్లోకి వచ్చాడు, ఉమ్ములు వేయబట్టడానికి ఇష్టపడి వచ్చాడు, పిడిగుద్దులు తిన్నాడు, భయంకరంగా కొరడా దెబ్బలు తిన్నాడు. ఇంకంతకన్నా తక్కువ ఎక్కువ ఏం కాదు, శిలువ మరణం. దేవుని నామానికి స్తోత్రం. ఆయన సంతోషం కోసమా? ఏమీ కాదు. లెక్కకు మించిన దూతలు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతిగానములు చేస్తుంటే, ఆ మహిమలో మహిమ స్వరూపైనటువంటి ఆ దేవుడు యేసుక్రీస్తు ఆది నుంచి ఉన్నాడు. దేవునితో దేవునిగా దేవుడై ఉన్నాడని లేఖనాలు చెప్తున్నాయి. ఆ మహిమంతా, ఆ మహిమ అంటే ఏంటి? సంతోషం, ఆనందం, గౌరవం, ఆరాధన, ఘనత. దూతలు ఘనపరుస్తున్నారు, దూతలు సాగిలిపడుతున్నారు, దూతలు పూజిస్తున్నారు, దూతలు తన మహింపరుస్తున్నారు, మహిమలోనే తన నివాసం ఉంటున్నాడు. ఎంత సంతోషం, ఎంత గౌరవం! అదంతా కాదనుకుని వచ్చాడు. అలాగుండుట గొప్ప భాగ్యమని ఎంచుకోలేదట. ఎక్కడికి వచ్చాడు? దుఃఖంతో, బాధతో, వ్యాధులతో, రోగాలతో, దిక్కుతోచక దిక్కుమాలిన వాళ్ళగా చనిపోయిన తర్వాత నరకానికి పోయి అగ్నిలో కాలిపోవలసినటువంటి ఆ స్థితిగతులతో మానవాళి ఉన్నదని ఎరిగి వాళ్లకు సంతోషాన్ని ఇవ్వటానికి తన సంతోషాన్ని దూరం చేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తండ్రి చేతులలో మానవాళిని పెట్టడానికి, తండ్రి చేతికి మానవాళి చేతిని అందించటానికి తండ్రి చేత విడిచిపెట్టబడ్డాడు. మనలను తండ్రి దగ్గరికి త్రోసుకుపోవాలని, తీసుకుపోవాలని, తండ్రి ఆకర్షణలోనికి మనల్ని చూపించాలని ఆయన తండ్రి చేత పంపబడ్డాడు. శిలువ మీద ఆయన పలికిన మాటల్లో ఒక మాట చూస్తే, తండ్రి నీ వేళ నా చెయ్యి విడిచిపెట్టితివి. పిల్లవాడి చెయ్యి తండ్రి చేతుల్లో ఉంటే ఎంత ఆనందం, ఎంత ధైర్యం, ఎంత హామీ, ఎంత ఆధారం, ఎంత మహిమ, ఎంత ఘనత, ఎంత గౌరవం. అది తండ్రి విడిచిపెట్టేశాడు. అందుకు ఎందుకంటున్నానంటే, మన సంతోషం కోసం ఆయన ఎన్ని చేశాడు కనుక మన వాక్యానుసారమైనటువంటి సంతోషానికి ఆయన అడ్డురాడు, ఇంకా సంతోషాన్ని ఇస్తాడు. వాక్యానుసారము కాని సంతోషం, వాక్యానుసారము కాని ఆనందం, వాక్యానుసారం కాని ఆ రీతిలో మనం వెళుతున్నాం అనుకోండి, ఆయన తప్పక అడ్డుపడతాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ క్రమశిక్షణ విషయంలో ఆ దేవుని విధి విధానాలు యెషయా ప్రవక్త ద్వారా మనం తెలుసుకున్నాం కదా. ఆ మాటల వెనుక ఉద్దేశం, యెషయా ఆ దినాల్లో దేనిని బట్టి ఇజ్రాయేలుతో మాటలు చెప్తున్నాడో, దేనిని బట్టి ఇజ్రాయేలుతో పాటు నివసిస్తున్న అన్య జనాంగంతో మాటలు చెప్తున్నాడో, ఆ తీరు, ఆలోచన మనం కాస్త అలా ఉంచినా, ఆయన మీ మార్గాలు వేరు, నా మార్గాలు వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, నా మార్గాలు మీ మార్గాల వంటివి కాదు అని అంటున్నాడంటే, ఈ క్రమశిక్షణ అనే అంశం విషయంలో మనం ఆలోచన చేయాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వేమనుకుంటున్నావో అలాగే నేను అనుకోవటం లేదు. నువ్వేం జరగాలనుకుంటున్నావో అలా జరగకపోతే నువ్వు ఏమనుకుంటున్నావో నేను అలాగ అనుకోవటం లేదు అన్నట్టు అన్నమాట ఆ మాటలన్నీ కూడా. పోనీ ఆయన తలంపులకు మన తలంపులకు కాస్త కనుచూపు మేరలో దూరం, పెద్ద దూరం కాలేదులే, అంతలోనే ఆయన మార్గం అది, నా మార్గం ఇది, పెద్ద దూరం కాలేదు నేను అన్నట్టు కాదు. కొంతమంది మేము అలా సరిపెట్టుకుంటాం. మనం
కొంతమంది అలా సర్దుబాటు చేసుకుంటాం చాలా విషయాల్లో. కనిపిస్తుంది కదా, అందుబాటులోనే ఉన్నాం కదా, దాదాపు ఆ మార్గంలోనే వెళుతున్నట్టుగా ఉంది కదా అంటాం. వెంటనే దేవుడు అలాంటి దిద్దుబాటు మనసు లేకుండా ఈ సర్దుబాటు చేసుకునే ఆలోచనతో ఉన్న వారికి చెబుతాడేమో, నువ్వు అనుకున్నంత అంత దగ్గర దూరం కాదు. నీ ఆలోచనలు నా ఆలోచనలు, నీ మార్గాలు నా మార్గాలు, నీవు అనుకుంటావు నా నడిపింపు ఎలా ఉంటుందని, కానీ నా నడిపింపు నువ్వు అనుకున్నట్టుగా ఉండదు. అది ఆలోచన. దేవుని నడిపింపు ఎలాగుంటుందని నువ్వు అనుకోవటం కాదు, దేవుని నడిపింపు ఎలాగుంటుందని వారు చెప్పటం కాదు. మీరు అనుకున్నది వేరు, నేను అనుకునేది వేరు. దేవుని నామానికి స్తోత్రం. ఎంత వ్యత్యాసం ఉంటుంది? సర్దుబాటు చేసుకునేంత వ్యత్యాసం కాదు, భూమికి ఆకాశమునకు. ఓ ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. కొంచెం కూడా లోకానికి చెయ్యందించేంత స్థాయి మనకివ్వడు. లోకం వైపు చూసేటటువంటి ఆ స్థాయి మనకివ్వడట దేవుడు. ఆ మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో చదువుకున్నటువంటి వచనాలను మనం ఆలోచన చేస్తే, యోహాను బాప్తిస్మం ఇస్తూ అక్కడికి వచ్చినటువంటి సమరీలతోనూ ఆ ప్రజలతోని మాట అంటున్నాడు, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఏ సంతానం మీరు? సర్ప సంతానం. మనుషులను పట్టుకుని సర్ప సంతానం అంటాడేంటి అంటే, ఆ స్వభావం, బుసలు కొట్టే స్వభావం, కాటు వేసే స్వభావం, అబద్ధములు. మొదటి నుంచి సాతానుడు అపవాది, అబద్ధికుడే. అబద్ధములకు వాడు జనకుడు, అబద్ధములాడేవారికి ఆడు జనకుడు. దేవుడు సత్యమై ఉన్నాడు, సత్యం పలికే వారికి ఆయన తండ్రి. దేవుని నామానికి స్తోత్రం. దేవుని పిల్లలు సత్యవంతులై ఉంటారు, నిజమే చెబుతారు వాళ్ళు. అబద్ధికుడు ప్రథమ నుంచి కూడా, సృష్టి ప్రారంభం నుంచి కూడా అపవాది, అబద్ధములకు అబద్ధీకులకు వాడు జనకుడు, తండ్రి. సర్ప సంతానమా, మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? అంటే మాకు రక్షణ కావాలి, మేము వెళ్ళే మార్గం సరైంది కాదు, మేము జీవించే జీవితం సరైంది కాదు, ఇలా ఉంటే మా బ్రతుకు శాశ్వతమైన చీకటే అని ఈ ఆలోచన మీకు కలిగేలాగా మీకు బుద్ధి చెప్పిన వారెవరు అంటూనే ఒక ఆదేశం ఇస్తున్నాడు, ఒక సూచన ఇస్తున్నాడు. అది సూచన కూడా కాదు, ఒక ఆజ్ఞగా చెప్తున్నాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. మీరు ఒక డిసిప్లిన్లోకి ఎంటర్ అవుతున్నారు, మీరు ఒక క్రమశిక్షణలోకి ఎంటర్ అవుతున్నారు, మీరు ఒక ప్రత్యేకమైన మార్గంలోనికి కావాలి మాకు ఈ మార్గమని ఒక నిర్ణయం తీసుకుని మీరు ప్రవేశిస్తున్నారు. నేనే మార్గమని ప్రభు అన్నారు. నా మార్గాలు లోకపు మార్గాలుగా ఉండవని ముందే చెప్పేశాడు. లోకపు మార్గాల్లో సుఖాలు, భోగాలు, భాగ్యాలు అన్నీ ఉంటాయి. విశాలంగా ఏమైనా చేయొచ్చు, ఏమైనా తినేసేయచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కానీ నా మార్గము ఇరుకు, పోయే కొలది విశాలం. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించాలి. ఈ మార్గంలోకి వచ్చేటప్పటికి, ఆ మార్గంలో ప్రవేశించటానికి తగిన ఆ కారణం ఏంటంటే రక్షణే కావచ్చు. కానీ ఈ రక్షణ పొందుతున్న ఈ మార్గంలో మీ జీవితం ఎలా ఉండాలి చెప్పండి? ఫలించున్నట్టుగా ఉండాలి, ఫలములు ఇచ్చేదిగా ఉండాలి. రిజల్ట్ ఓరియంటెడ్ జర్నీ అంటే ప్రతిఫలము చూపించేటటువంటి యాత్ర. రిజల్ట్ ఓరియంటెడ్ జర్నీ, దేవుని యొక్క ఆధ్యాత్మిక యాత్ర. మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలి. దేవుని నామానికి స్తోత్రం. మనం చదువుకున్న వచనాల్లో ఆ చివరి వచనాల దగ్గరికి వచ్చి మనం చూస్తే, ఆయన చేట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళాన్ని, వేరే కళ్ళం కాదు, ఆయన తన కళ్ళాన్ని తానే శుభ్రం చేసుకుంటాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన అంశం ఏంటి చెప్పండి? మనం ధ్యానం చేసే అంశం ఏంటి చెప్పండి? డిసిప్లిన్, క్రమశిక్షణ. ఆయన రైతు, ఆయనకు ఒక పొలం ఉన్నది. పంట చేతికందే సమయానికి ఆయన ఏం చేస్తాడట?
శ్రేష్టమైన పంట ధాన్యాలను తన కొట్లలోనికి కూర్చుకొనుట కొరకు తన కళ్ళాన్ని ఆయన శుభ్రం చేస్తాడు. ఆయనే శుభ్రం చేస్తాడు. శుభ్రం, డిసిప్లిన్, క్రమశిక్షణ. దేవుని మనకి స్తోత్రం. గడిచిన వారంలో మనం చెప్పుకున్నాం కదా, ఉపవాస కూడికలు కూడా మనం చెప్పుకున్నాం. ఫలించుడు వారుగా మనం ఉండాలి. ఫలించు తీగ మరించగా ఫలించాలని ఫలింపని తీగలైనా విరిచివేస్తాడని మనం చూసాం. వ్యవసాయదారుని యొక్క ఆ వ్యవసాయపు విధానాల్లో అదొకటి. వెలుగు బాగా చెట్టు మీద పడాలి, చెట్టు లోపలికి రావాలి. వర్షం పడినప్పుడు ఆ వర్షం చెట్టు లోపల పడాలి, అప్పుడు ఆ మంచి ఫలాలు ఇస్తుందని కొన్ని చెట్ల గురించి, ఫలాల గురించి ఆ వ్యవసాయం ఎరిగిన వారు చెప్తుంటారు. మధ్యలో వెలుగు బాగా పడాలి. అందుకు 1 సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒకసారి ఆ చెట్టు మధ్యలోకి వెళ్ళి వెలుగు పడేలాగున మొక్కలు విరిచేయమంటారు. ఆ పైన కొమ్మలు నరికి పారేయమంటారు. మామిడి తోట గురించి నేను విన్నాను. ఆ వ్యవసాయపు పద్ధతి మంచి కాపును చూడాలంటే, ఏపుగా ఫలాలు ఫలించాలంటే, ఆ ఫలములు రాలిపోకుండా ఉండేలాంటి బలముగా ఉండాలంటే ఈ పరిచర్యను చేయాలని కొంతమంది రైతులు చెప్పిన మాట. దేవునామానికి స్తోత్రం. చూసేవారికి నిష్కారణంగా పెంచి కాయలు కాచే చెట్టు నరికేస్తున్నాడు ఈయన, కాయలు కాచే చెట్ల మధ్యలో ఇదంతా కూడా కొమ్మలన్నీ తీసేస్తున్నాడు ఈయన అని అనుకోవచ్చు. ఒకవేళ చెట్టు కూడా అనుకోవచ్చు, నా అందాన్నంతా పాడు చేస్తున్నాడు, నా బలాన్నంతా తీసేస్తున్నాడు, ఎన్నెన్నో కాయలు ఇస్తున్నాను నేను, అది చూసైనా నా మీద కనికరం లేదు, ఇక నేను కాయాలనే ఉద్దేశం ఈ రైతుకు లేదు అన్నట్టుగా అనిపిస్తుంది. ఒకవేళ ఆ ఫలించే చెట్టే, కొమ్మే నువ్వు నేనైతే అనుకుంటాం. అలాగా కనికరం లేకుండా ఉన్నాడు ఈ రైతు. ఆరోగ్యంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, అందంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, నాకేం తక్కువైందని ట్రీట్మెంటు, నాలో ఏ లోటు ఉందని నాకు ఈ ట్రీట్మెంటు. దేవుని మనకి స్తోత్రం. కానీ ఆ వ్యవసాయదారుడి మనసులోనికి చెట్టు మనసు చేరుకుంటే వెంటనే చెట్టు సంతోషపడిపోతుంది. మంచిగా ఫలించాలనే ట్రీట్మెంటు. దేవుని మనకి స్తోత్రం. ప్రైజ్ అలారా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని యొక్క ఈ క్రమశిక్షణ విషయంలో ఎందుకు ఇంత విస్తారంగా, వివరంగా, లోతుగా సమయం తీసుకుని, ఏదో చిన్నపిల్లలకు గోరుముద్ద తినిపించినట్టుగా ఇంత వివరంగా మనం ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, దేవునికి ఇది శ్రేష్టమైన అంశం. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఆ పంట పండింది, కొట్లు తెరవండి, బస్తాలు పట్టండి, అమ్మో ఎన్ని బస్తాలు అయిందో నా పంట అని హడావిడిగా తన కొట్లలో నింపుకునేటటువంటి అజ్ఞానైనటువంటి రైతు కాదు దేవుడు. నూర్చే ముందు కళ్ళాన్ని శుభ్రం చేస్తాడు, అక్కడ ధాన్యాన్ని పోస్తాడు, కోత కోసినటువంటి ఆ ధాన్యాన్ని పోస్తాడు. పోసిన తర్వాత లేఖనం మరలా చెప్తుంది, చేట తీస్తాడు, ఆ చేటలోనికి ధాన్యాన్ని లాగుతాడు. ధాన్యాన్ని లాగిన తర్వాత అందంగా ఎగరబోయాలి, ఆనందంగా ఎగరబోయాలి కాదట, గాలి బలంగా వీచినప్పుడు ఒక రీతిలో నేను చేతిని చేటను ఆడించాలి. అప్పుడు ధాన్యాలుగా కనపడుతున్న గింజలేని ధాన్యాలు బయటపడతాయి. అయ్యో మాలో గింజ లేదని నోటుతో అవి అరవవు, ఆ గాలే వాటిని తీసుకుని దూరంగా పడేస్తుంది. వాటినే పొల్లుగాయలు అంటాం. పైకి ధాన్యం గింజలుగానే ఉంటాయి, లోపల బలం లేదు. పైకి ధాన్య గింజలుగానే ఉంటాయి, ఆకారం అంతా అంతే, రంగు అంతా అంతే, సైజ్ అంతా అంతే, ఎక్కడా పుచ్చు కనపడదు మనకి. కానీ చేటలో నుంచి క్రింద పడే సమయంలో, ఆయన పాదాల దగ్గర, రైతు పాదాల దగ్గర ధాన్యం కింద పడే సమయంలో అది పడలేదు, పడదామన్నా పడలేదు. నేను ధాన్యం గింజనే అన్నా సరే ఈ గాలి పడనివ్వదు. దేవుని మనకి స్తోత్రం. ఈ గాలి పడనివ్వదు. గాలికి ఈ గింజ మీద కోపం ఉండి కాదు, గింజకు గాలికి ఏదో వైరం ఉండి అసలే కాదు. అది గింజ పొరపాటు. తనలోనికి ఆ బియ్యపు గింజ రాకుండా కఠినం చేసేసుకుంది. పాలు పోసుకునే పరిస్థితుల్లో, వాతావరణం వల్ల,
తన ఎదుగుదల వల్ల నిర్లక్ష్యంగా ఉండి పట్టించుకోలేదు. లోపల బియ్యపు గింజ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. క్యారెక్టర్ అనుకోండి, డిసిప్లినరీ జీవితం అనుకోండి, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండే జీవితం అనుకోండి, అదంతా బియ్యపు గింజతో పోల్చుకుంటే మనం పర్వాలేదు, ఇంతుంటే చాలు, అంతుంటే చాలు అని ఆ బియ్యపు గింజ అనుకుని ఉంటే ఓకే, నీ ఇష్టం. కానీ ఈ పరిశుద్ధాత్మ, ఆ గాలి, ఆ పరిశుద్ధాత్మ, ఆ ప్రభావం ఆయన కాళ్ళ దగ్గర నిన్ను పడనివ్వదని కాదు, ఆ బియ్యపు గింజ ఉంటేనే ఆయన పాదాల దగ్గరకు నువ్వు చేరగలవు. దేవుని నామానికి స్తోత్రం. ఎంత స్పష్టమైనటువంటి దృశ్యమో, ఏంటి అద్భుతమైనటువంటి సినారియో చూడండి. అక్కడ ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోవాలంటే మనం ఎక్కడికో పోవాలి. నాకేం అర్థం కావట్లేదు, ఏదో చెప్తున్నారు అని. కానీ ఆ పంట, రైతు, ధాన్యము, కళ్ళం శుభ్రం చేయటము, చేట్లోకి ధాన్యం తీసుకుని ఎగరబోయటము, కోత కోసిన తర్వాత ఆ వెన్నులుగా కొట్లలో పోసుకోవట్లేదు ఎవరు, రైతు కూడా ఆ వెన్నులుగా ఎవరు బజారు తీసుకెళ్ళి అమ్ముకోవట్లేదు. మధ్యలో ఏదో ప్రాసెస్ ఉంది. ఇంత పంట పండిందని రైతు మురిసిపోవటం లేదు. దీన్ని శుభ్రం చేయాలి, దీన్ని శుభ్రం చేయాలి. శుభ్రానికి ఒక పేరేంటి చెప్పండి? చచ్చు పుచ్చు ఉండటానికి వీల్లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే లోపల బియ్యపు గింజ ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం. లోపల బియ్యపు గింజ ఉండాలి. లోపల బియ్యపు గింజ ఉండాలంటే దాని మరొక పేరు జీవం ఉండాలి. లోపల జీవింపచేసే గుణం ఉండాలి. లోపల బియ్యపు గింజ లేనటువంటి వడ్ల గింజలను మరలా మీరు ఆ మట్టిలో నారు పోయటానికి జల్లండి, ఏమీ రాదు అక్కడ నారు. కానీ బియ్యపు గింజ ఉన్నటువంటి వడ్లను జల్లండి, మరింత దుబ్బుగట్టి ఎన్నో గింజలను ఇస్తుంది అది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇదంతా కూడా మన ఆధ్యాత్మిక జీవితము ఎందుకు అలాగుండాలి, ఎందుకు దేవుడు అలా కోరుకుంటున్నాడు, ఎవరి కోసం, ఎవరి లాభం కోసం అని ఆలోచన చేయటానికి ఈ వచనాలు, ఈ వివరాలన్నీ మనకు తెలిసిపోతున్నాయి. కనుక ఈ క్రైస్తవ లేదా క్రీస్తునెరిగిన విశ్వాస జీవితంలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి ఉండాలి అనేది దేవుని వాంఛ. అది దేవుని నడిపింపు. అది దేవుని యొక్క ఆధ్యాత్మిక క్రమశిక్షణలో తర్ఫీదిచ్చే తీరు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చేట, ఆయన కళ్ళం, ఆయన ధాన్యం, ఆయన కొట్లు. అయ్యే కదా చదువుకున్నాం. ఎవరి కొట్లో కాదు, ఎవరి చేటో కాదు, ఎవరి ధాన్యమో కాదు, ఎవరి కళ్ళమో కాదు. ఆయన చేట ఆయన చేతుల్లో ఉంది. ఆయన కళ్ళాన్ని ఆయనే శుభ్రం చేసుకుంటాడు. ఎగరబోసిన తర్వాత ఆయన ధాన్యాన్ని ఆయనే కొట్లలో కూర్చుకుంటాడు. స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా. వీటన్నిటికీ కూడా ఆధారమైన మాట మనం చెప్పుకుంటుంటాం కదా, నీవు నీ సొత్తు కాదు, నీవు నీ సొత్తు కాదు, నీవు ఆయన సొత్తువి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ఇల్లు, నా అందం, నా ఆరోగ్యం, నా వాహనం, నా పిల్లలు, నా కుటుంబం, నా భవిష్యత్తు, నా ఉద్యోగం, నా తోటాన్ని ఏ రీతిగా లోకరీతిగా చూసినా, యథార్థానికి చూసినా ప్రభు కూడా ఇది నీదే నీదే అంటూనే ఉంటాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ పాడిని ఆశీర్వదిస్తాను, నీ పిల్లల్ని ఆశీర్వదిస్తాను, నీ ఇంటిని ఆశీర్వదిస్తాను అంటుంటాడు. కానీ ఇంకా కాస్త వెనక్కొచ్చి నాది నాది నీది అని దేవుడు అంటున్నాడు. కానీ నిజానికి ఇది ఎవరిది అని చూస్తే నేనే నా సొత్తు కాదు. దేవుని నామానికి స్తోత్రం. నేనే నా సొత్తు కాదు. ఇక నాదనుకోవడానికి ఏముంది ఇక్కడ? నా ప్రాణమే నా సొత్తు కాదు, నా శరీరమే నా సొత్తు కాదు. మీరు ఎరుగరా, మీ దేహమే దేవుని ఆలయము, పరిశుద్ధాత్మకు మీరు మందిరమై ఉన్నారు. అమూల్యమైన, వెలకట్టలేని, పవిత్రమైన తన రక్తాన్ని వెలగా చెల్లించి ఖరీదు చెల్లించి నిన్ను ఆయన సొంతం చేసుకున్నారు, నన్ను ఆయన సొంతం చేసుకున్నారు. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎందుకు డిసిప్లిన్కి అంతగా ప్రాముఖ్యతనిస్తున్నారు? ఆయన చేట, ఆయన పొలము, ఆయన పంట. దేవుడిని ఎందుకు నేను ఈ రైతుగా పోల్చాలంటే నేను పోల్చలేదు, యేసు ప్రభువే పోల్చారు. నా తండ్రి మంచి వ్యవసాయకుడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా.
తోటలకు యజమాని ఆయనే, పొలములకు యజమాని ఆయనే, ద్రాక్ష తోటలు ఆయనవే, ఈ ధాన్యము ఆయనదే. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చేటంటే ఒక డిసిప్లిన్, వేరు చేయటంలో డిసిప్లిన్, వేరు చేయబడటంలో డిసిప్లిన్, ఎన్నుకోవటంలో డిసిప్లిన్, పరిశీలన చేయటంలో డిసిప్లిన్. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. ఆధ్యాత్మిక జీవితం దాకా అంతదాకా వెళ్ళటం ఎందుకు? మనకు తెలిసిన దినచర్యలో ఒక భాగం, మీరు చాలామందికి తెలియకపోవచ్చు కానీ రైస్ మిల్స్ ఉంటాయి. రైతు ధాన్యాన్ని కొట్లలో పోసుకుంటాడు, అమ్మేస్తాడు బజార్కి తీసుకొచ్చి. అవి ఈ రైస్ మిల్ వారు కొంటారు. అలా పడైవయ్యా, తూకం ఎంత వచ్చింది, ఇదిగో డబ్బులు పట్టుకెళ్ళు అని చకచక ఆనందంగా ఇవ్వడాయన. క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. ధాన్యాలన్నీ కూడా తీరేవాళ్ళు ఒక్కొక్క బస్తాలోంచి ఇలా పొడిచి బయటకు తీస్తే కొన్ని గింజలు వస్తాయి. దాని పేరు ఏదో అంటారులేండి, ఆయుధం పేరు, ఇన్స్ట్రుమెంట్. కొన్ని గింజలు వస్తాయి దాంతోపాటు. ఇలా పొడవగానే ఇలా తీయగానే ఒక 10-15 గింజలు బయటకు వస్తాయి. వాటిని చేతిలో వేసుకుని ఏం చేస్తారు చెప్పండి? ఎంత బాగున్నాయో, ఎంత ఎర్రగా ఉన్నాయో, బంగారం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బంగారం ఎంత అందంగా ఉన్నాయో, బరువు కూడా ఉన్నాయి అన్నట్టు అనుకున్నా వెంటనే యజమాని అంటాడు, వాటి అందం చూడటం కోసం నిన్ను అక్కడ పెట్టలేదయ్యా, వాటి ఒడ్డు పొడుగు చూడటం కోసం నిన్ను అక్కడ పెట్టలేదయ్యా, నోవే, ఆ సర్టిఫికెట్ నాకు అనవసరం అంటాడు రైస్ మిల్లర్. ఏం కావాలి చెప్పండి? నలుపు దాన్ని, పైన పొట్టు పోవాలి, చేతులు వేసి నలుపు. పూర్వకాలం అయితే అరచేతులు వేసి నలిపేవారు, అన్నీ కూడా వచ్చేసి కాయగా చేసేది ఆ భాగం. ఇప్పుడంటే దానికి కూడా మిషన్లు వచ్చాయి. ఆ కొద్ది గింజలను కూడా నలిపేస్తుంది ఆ మిషన్ చిన్నగా. నలిపి చూడు, ఏం కాకూడదు, బియ్యపు గింజలాగా వస్తే నెంబర్ 1 ధాన్యం. దేవునమానికి స్తోత్రం. విరగకూడదు, సగం విరగకూడదు, ఈ పక్క ఆ పక్క కూడా విరగకూడదు. విరిగితే వాల్యూ కట్ ఆఫ్. 10,000 ఇచ్చే ధాన్యానికి 500 తీసేయి, 300 తీసేయి. రంగు బాగాలేదు, బలంగా లేదు, నోకైపోయింది, వద్దనే పంపేస్తాడు ఆ రైస్ మిల్లర్ కూడా. ఏదో ఒకటి ఇవ్వండి అన్న రైతు కాళ్ళ వెళ్ళబడ్డా సరే, నాకు వద్దయ్యా, నాకు పనికి రాదయ్యా, నువ్వేం చేసుకుంటావో చేసుకో, వద్దనేస్తాడు. ఒక వ్యాపారం చేసే వ్యక్తి, అలాగే వ్యాపారస్తులు తన ధాన్యాన్ని అమ్మేటటువంటి వ్యక్తి, ఆ ధాన్యం లోపలికి వస్తుంటే మధ్యలో క్వాలిటీ కంట్రోలర్, ఆ వ్యక్తి వాళ్ళ ఇష్టం కాదట. వ్యాపారం సజావుగా నడవాలంటే మళ్ళా బజార్లో ఎవరైనా బియ్యం కొనేటప్పుడు నోగ్గా ఉన్నా పర్వాలేదు, రంగు మారినా పర్వాలేదు అని కొనుక్కున్నవాడికి బాగుండాలి. కానీ మనకేం కావాలి? మళ్ళా నెంబర్ 1గా ముత్యాల్లాగా ఉండాలి బియ్యం మనకి, కాదండి? దేవుని మనకి స్తోత్రం. ముత్యాల్లాగా మనకు బియ్యం ఉండాలి. ఆ బియ్యం కూడా మన కడుపులోకి వెళ్ళి తర్వాత పెంటగా అయిపోతాయి. ఇంత డిసిప్లిన్తో ఒక పూట కూడు మనలోకి వెళ్తుంది, తర్వాత పెంట అయిపోతుంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్ముడు ఇవన్నీ ఎందుకు నాతో మీతో వివరించి చెప్తున్నాడంటే, ఈ విషయంలో ఒక్క పూట భోజన విషయంలో, ఆ బియ్యపు గింజ విషయంలో ఇంత ప్రొసెస్ నడుస్తూ ఉంది. నీవు నా మహిమలోనికి చేరబోతున్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నా మహిమలోనికి చేరబోతున్నావు, నా ధాన్యం కొట్లలోనికి నువ్వు రాబోతున్నావు. ఆ ధాన్యాన్ని చూసి ఒక రైతు మురిసిపోయేటటువంటి రీతిలో నిన్ను చూసి నేను మురిసిపోవాలి. నీ ఆకారం కాదు, నీ ఒడ్డు పొడుగు కాదు, నోవే. ఎంత నలిపినా శ్రమ, ఎన్ని అవమానాలు వచ్చినా మొక్కైపోలేదు నువ్వు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని ఇబ్బందులు వచ్చినా విశ్వాసంలో స్థిరంగా ఉన్నావు, ఎన్ని అవమానాలు వచ్చినా విశ్వాసంలో స్థిరంగా ఉన్నావు, ఎన్ని అపాయాలు వచ్చినా అపవాది దాడి చేసినా విశ్వాసంలో స్థిరంగా ఉన్నావు. నీవు గట్టి బియ్యపు గింజవు. దేవునామానికి స్తోత్రం, హల్లెలూయా. వజ్రం ఎంత గట్టిగా ఉంటుందో తెలియదు కానీ వజ్రాన్ని మించి ఉన్నది నీ విశ్వాసము బలంగా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ గట్టిగా ఉండే ఆ విధి విధానాలను బట్టి అంత బలము మనలోకి వచ్చేలాంటి రీతిలో ఆయన సహాయం చేయటానికి ఈ క్రమశిక్షణను ఆయన వాడుకుంటాడు. దేవుని నామానికి స్తోత్రం.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఆమేన్. ఆలోచన చెయ్యమంటున్నాడు ప్రభు. ఆట ఉండాలి, పాట ఉండాలి, ఆరాధన ఉండాలి, అందం ఉండాలి, సమాజం వేల మంది సమావేశం అవ్వాలి, చేతులెత్తి దేవుని ఘనపరచాలి. బాగున్నాయి, అన్నీ అవసరమే. కానీ సంఘానికి కొట్లలోనికి చేరే సమయానికి ఏది అవసరమై ఉండాలి? ఆ సంఘం దేవుని నామానికి మహింపరిచేలాగున ఆ సంఘం ఏ రీతిగా ఉండాలి? ఆయన చేతిలో ఉన్న ధాన్యం, ఆయన చేతిలోకి వచ్చిన ధాన్యం కొట్లలోనికి వెళ్లే ముందు ఆయన చేతుల్లో ఏ రీతిగా ఉండాలి? ఆయన చేట ఆయన చేతుల్లో ఉంది. ఆయన ఎగరబోస్తాడని ఉంది, డిసిప్లిన్ ఎగరబోస్తాడని ఉంది. అవన్నీ కూడా జడ్జిమెంట్కి సంబంధించిన వచనాలండి అని అవి అని అంటారు. నేను కూడా అది కూడా నమ్ముతా. అవన్నీ కూడా దేవుని తీర్పు గురించి వచనాలు. చీకటిని వెలుగుని వేరు చేసేసే రీతి, కలవనివ్వడాయన. గురుగులు గోధుమలు, గోధుమ పంట వేస్తే కొంతకాలానికి పనివారు వెళ్ళి చూస్తే వాటి మధ్యన గురుగులు మొలిచాయి విస్తారంగా. ఆయన పంట, ఆయన పొలము. యేసుప్రభు చెప్పిన ఉపమానం ఇది. ఒక రైతుకి వ్యవసాయ క్షేత్రం ఉంది, పనివారు గోధుమలు విత్తారు, మంచిది. అక్కడ వచనంలో ఉంది, వారు నిద్రపోతుండగా, అలసి నిద్రపోయారో, నిద్రపోయే సమయం వరకు నిద్రపోయారో, నిద్రపోవలసిన సమయం కాకుండా నిద్రపోయారో, శత్రువు రహస్యంగా వచ్చాడు. శత్రువు రహస్యంగా వచ్చి గురుగులు విత్తిపోయాడు. రైతుని ఏం చేయలేడా శత్రువు, పనివారిని ఏం చేయలేడా శత్రువు? పంట పాడు చేయాలి వాడి ఉద్దేశం. దేవుని మనకి స్తోత్రం. దేవుని ఏం చేయలేడు వాడు, దేవునితో వాడు పెట్టుకోలేడు, దేవుని వాడు ఎదిరించలేడు, దేవుని వాడు జయించలేడు. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రాత్రిపూట ఆ రైతు పొలంలోకి వచ్చి తన పనివారి చేత, వాడే శత్రువు, వాడు కూడా ఏ మూకున్నారో అల్లరి మూక, విశ్వాసమని చెప్పుకుంటూ అవిశ్వాసులుగా బ్రతికే మూక, విశ్వాసులను చెరిపే మూక, గురుగులు విత్తిపోయారు. కొంతకాలానికి, ఇంకా పంట రాలేదు, కొంతకాలానికి ఆ దుబ్బులు చూస్తుంటే, ఆకులు చూస్తుంటే, ఆ ఎదిగిన విధానం చూస్తుంటే పనివారు కనిపెట్టేశారు. గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? మనం విత్తలేదు కదా. ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? మనం తీసుకున్న విత్తనాలన్నీ మంచివే కదా. ఈ గురుగులు ఎవరు పట్టుకొచ్చారు? నువ్వా నువ్వా నువ్వు అంటే అందరూ ఆయన పనివారే, ఆయన ఇచ్చిన విత్తనాలే చల్లారు. మరి గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే, మనవాడు కాదు, మనవాడు, మనకు కానివాడు నాటిన మరొక విత్తనం. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ మాటలు సందర్భం వచ్చింది కనుక మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సమయం అవుతా ఉంది, ఒక 5-10 నిమిషాల్లో ముగిస్తాను. ఎందుకంటే 11:30 అయిపోయింది యాక్చువల్గా. అందులో ప్రభు బలారాధన, ఈరోజు ఇంకా ఎక్కువగా వాక్యం ధ్యానం చేయాల్సిన సమయం. ఎనీవే, త్వరగానే ముగిస్తా. క్రమమే కదా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ గురుగులు విత్తిన వాడెవడు? రహస్యంగా విత్తిపోయాడని ఉంది అక్కడ కూడా. నేను గురుగులు విత్తడానికి వస్తున్నాను, నేను గురుగులు విత్తేవాడిని, నా పని పంట పాడు చేయటమే అని బోర్డు పెట్టుకునేమి రాడు, ప్రకటన చేసేమి రాడు. ఎవరైనా మీ పంట పొలాల్లో గురుగులు నాటించుకోవాలనుకుంటే నన్ను పిలవండి, ఉచితంగా వస్తానని అడ్వర్టైజ్మెంట్లు కూడా వాడికి ఉండవు. వాడు వచ్చే తీరేలా చెప్పండి, రహస్యం, చీకటి మాటున. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. చీకటిని మాటున వస్తాడు, ఏ మెరుపాటుగా వస్తాడు, రహస్యంగా వస్తాడు. ఆ విత్తనాలు కాదు, అవి గురుగులు అంటున్నాడు దేవుడు. ఆ గురుగులు చల్లి పోయారు. ఆ పనివారు అంటున్నారు, ఆ గురుగులను తీసేద్దామా, పంటను పాడు చేసేలాగా ఉన్నాయి అని అంటే, ఆ రైతు ఏమన్నాడు? ఆ భూక్షేత్రం మీకు యజమాని ఎవరన్నా చెప్పండి, ఉండనివ్వండి, వాటిని ఉండనివ్వండి. అలాగే వాటిని తీసేసే అడవుల్లో మంచివి కూడా మీరు లాగేస్తారు. వాటిని తీసేస్తామంటే దుబ్బులు కలిసిపోయి ఉంటాయి కదా, అవి కూడా బయటకు వచ్చేస్తాయి.
నేను చూసుకుంటాను వాటి సంగతి. దేవుని నామానికి స్తోత్రం అన్నాడు ప్రభు. నేను చూసుకుంటాను వాటి సంగతి. ఈ రహస్యంగా రావటం ఏంటి, రహస్యంగా విత్తనాలు విత్తటం ఏంటి? దీనికి దేవుని యొక్క మాటలు యేసు ప్రభువు చెప్పారు, అపొస్తలులు చెప్పారు. ఏమని? దుర్బోధకులు రహస్యముగా ఇండ్లలో జొరబడతారు. రహస్యముగా ఉంది అక్కడ. రహస్యముగా విశ్వాసుల గృహములలోనికి చొరబడతారు దుర్బోధకులు. మేము దుర్బోధ చేయడానికి వచ్చామని వాళ్ళు అనరు. పై వేషం చూసినా ఏం చూసినా బోధకులే, కాపరులే, పాస్టర్ గారులే. రహస్యముగా ఏ విశ్వాసకి తెలియకూడదు, కాపరికి తెలియకూడదు. రహస్యంగా ఇండ్లలోకి వస్తారు, బోధ చేస్తారు. పరిశుద్ధాత్మ వ్యక్తి కాదంటారు. యేసు ప్రభు రాకడు ఇప్పుడప్పుడే లేదంటారు. లేకపోతే ప్రేమ మీరు ఎలాగున్నా పర్వాలేదంటారు. ఇంకేం చెబుతారో దేవుడు బయలుపరిచారని లేఖనాల్లో ఇంకెన్ని చెప్తారో. యేసు ప్రభు చెప్పారు, జాగ్రత్త. దేవుని మనకి స్తోత్రం. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, కపట సహోదరులు. అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుంటూ వచ్చిన వారు నువ్వు చాలా చక్కగా పసిగట్టామంటాడు మొదటి లవొదికీయ సంఘంతో ప్రభు. ఆత్మ సంఘంతో చెప్పుచున్నమాట. మొట్టమొదటి సంఘం, 7 సంఘాలు, మొదటి సంఘం. అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకుంటూ మీ దగ్గరకు వచ్చారు, నీ దగ్గరకు వచ్చారు కొంతమంది. నువ్వు వాళ్ళకు దూరంగా ఉన్నావు. అపోస్తలులు వీళ్ళు కాదు, వీళ్ళు అపోస్తలులైతే ఇలాగుండాలి, 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 ఇలాగుండేవారి అపోస్తలులని దేవుని లేఖనం చెప్పింది, దేవుడే చెప్పాడు. కనుక వాళ్ళకు నువ్వు దూరంగా ఉన్నావు, నువ్వు దగ్గరికి రానివ్వలేదు వాళ్ళను. వాళ్ళ బోధ కాదు కదా, వాళ్ళను కూడా నువ్వు దగ్గరికి రానివ్వలేదు. ఎంత స్పష్టమైన మాట. సంఘంతో ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చివరి దినాలలో చాలా సంఘాలకు తెలియాల్సినటువంటి మాట, సంఘానికి ముఖ్యంగా తెలిసిన మాట. వచ్చారు వాక్యం చెప్పడానికి, వచ్చారు బైబిల్ పట్టుకుని, వచ్చారు సేవకులట. ఎందుకు మీకు అసూయ, ఎందుకు మీకు స్వార్థం? మీరు చేసేది వాళ్ళు చేసేది ఒకటే కదా, మీరు చెప్పేది వాళ్ళు చెప్పేది యేసు ప్రభు గురించే కదా. మీరు ప్రార్థన చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు కదా మంచి కోసం. ఎందుకు వచ్చేసింది మీకు అసూయ అని ఒక రకంగా విశ్వాసులు తిరిగి దాడి చేస్తారు. ఎవరు ఎక్కడ ఎందుకు అనేది ఈరోజు అనవసరం. కానీ లేఖన ప్రకారం చెప్తుంటే అపోస్తలులు కాకుండానే అపోస్తలులు మనం వస్తుంటారు. మరి అపోస్తలులు అంటూ మీరు వెళుతుంటారు. కానీ ఒక సంఘం ఆ తొలి ప్రేమలో నుంచి పడిపోయినా, ఆ మొదటి క్రియలు చేయటం మానేసినా, ఈ కనిపెట్టడంలో నెంబర్ 1 లవొదికీయ సంఘం. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. నీ మీద తప్పొకటి మోపవలసి ఉన్నది. నీలో తొలి ప్రేమ లేదు కనుక ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మరలా ఆ తొలి కార్యములు చేయటం నువ్వు ప్రారంభించు అని అద్భుతంగా అవకాశం ఇస్తూనే ఆ లవొదికీయ సంఘంలో ఉన్నటువంటి మంచిని కూడా చెప్తున్నాడు పరిశుద్ధాత్ముడు. ఆ ముందు చెప్పిన మాటలన్నీ మంచి మాటలే. సహించుకున్నావు, ఓర్చుకున్నావు, అబద్ధ బోధలకు దూరంగా ఉన్నావు, తప్పుడు బోధలకు దూరంగా ఉన్నావు, అబద్ధపు ఆ బోధలకు దూరంగా ఉన్నావు, బోధకులకు దూరంగా ఉన్నావు. పసిగట్టావు నువ్వు. నీకు ఆ జ్ఞానం ఉంది, నీకు ఆ వివేచన ఉంది. ప్రేమించండి, అభిమానించండి, కానీ బోధల విషయంలో జాగ్రత్తగా ఉండండి. దేవుని మనకి స్తోత్రం, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభు మాట వినాలి మనం, మీరైనా నేనైనా ప్రభు మాట వినాలి. ఆ పాస్టర్ గారంటే ఈ పాస్టర్ గారికి ఇష్టం ఉండదు, అలా ఉన్నాయి దినాలు, ఓకే. కానీ ఇక్కడ లేఖన ప్రకారం చూస్తే ఆ బోధ తీరేంటి? లేఖనానుసారంగా ఉందా? వాళ్ళ అనుభవాలు బోధ చేస్తున్నారా? వాళ్ళ కళలు వచ్చైన బోధ చేస్తున్నారా? లేదా దేవుని చిత్తానుసారం కానీ ఏదో బోధ చేస్తున్నారా? ఇంకా నన్ను క్రమశిక్షణలోనికి నడిపించే ఆ తీరున్నదా చెప్పేవారికి? లేదా ఇంకా క్రమశిక్షణలో నుంచి తప్పిపోయేలాగా వీళ్ళ నడిపింపు ఉందా? నేటి దినాల్లో అందరికీ స్వేచ్ఛ కావాలి, స్వాతంత్రం కావాలి. పుట్టిన పిల్లోడి దగ్గర నుంచి ముసలోడి వరకు స్వాతంత్రం కావాలి. నా ఇష్టం, నాకెవరు ఏం క్రమం చెప్పడానికి వీల్లేదు. ఒకప్పుడు అన్ని క్రమాలు ఉండేవి, క్రమానికి లోబడేవారట. ఇప్పుడు ఎవరికీ క్రమం ఉండదు. దేవుని నామానికి స్తోత్రం,
హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ఆ ముడులు వేసేటటువంటి క్రమము అని చెప్పేటటువంటి బోధకులైనా సంఘాలైనా ఆ బోధలైనా ఈ స్వేచ్ఛను, అతి స్వేచ్ఛను కోరేటటువంటి వారికి చాలా ఇబ్బంది. మాట్లాడనిద్దాం పరిశుద్ధాత్మను. దేవుని మనకి స్తోత్రం. మాట్లాడనిద్దాం పరిశుద్ధాత్మను. ఆత్మదేవా, సంఘముతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. నాకేది మేలు, నాకేది క్షేమము, నీకేది మహిమో, నీకేది ఘనతో మాట్లాడండి పరిశుద్ధాత్మ. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా. నా ఆధ్యాత్మిక జీవితం పలచన, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండుటలో పలచన అయ్యేలాగున ప్రోత్సహించేటటువంటి వారు వస్తున్నారా? నా స్నేహం కోరుతూ, నా సహాయం కోరుతూ అయ్యో పాపమని అబద్ధపు బోధ చేస్తూ, అబద్ధపు జీవితం జీవిస్తూ, అబద్ధంగానే పరిచర్య చేస్తూ ఆ సేవకునికి కానికివ్వటం, నేను అంటున్నాను ఇక్కడ నిలబడి, ఆకలి లేని వాడికి, వస్త్రం లేని వాడికి కానికివ్వట కన్నా తక్కువ అంటాను నేను. ఇదే మేలు. అన్నం లేని వాడికి కాస్త అన్నం పెట్టడం మేలు, వస్త్రం లేని వాడికి కాస్త వస్త్రం ఇవ్వటం మేలు. అయ్యా అంటూ బిచ్చగాడికి అయ్యో పాపం అంటూ సహాయం చేయటం మేలు. నాకు తెలుసు ఆయన వాక్యం సరిగా లేదు, నాకు తెలుసు ఆయన సాక్ష్యం సరిగా లేదు అనుకోండి, నాకు తెలుసు ఆయన సంఘాన్ని కట్టే తీరు సరిగా లేదు, నాకు తెలుసు ఆయన వాక్యంలో క్రమం లేదు. ప్రేమిద్దాం, ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేద్దాం. కానీ వై యు ఆర్ సపోర్టింగ్, వై వీఆర్ సపోర్టింగ్, వై వీఆర్ ఎంకరేజింగ్ అనేది ప్రశ్న. దేవుని మనకి స్తోత్రం. ప్రభువుకి డిసిప్లిన్ కావాలట, తండ్రికి డిసిప్లిన్ కావాలట. నా చేట, నా కళ్ళం, నా ధనం నా కొట్లలో చేర్చుకుంటానంటున్నాడు. ఎవరలాగుంటే నాకంటే దేవుడు అంటాడు, అందరినీ ప్రేమించండి కానీ సహవాసం ఎవరితో ఉండాలో మీరు వారితో ఉండండి. దేవుని మనకి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అపొస్తలులు కాకేతం అపొస్తలులం అంటూ అబద్ధ ప్రవక్తలు అంటున్నాడు 7వ అధ్యాయం మత్తయి సువార్తలో. ఈ అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, వారికి దూరంగా ఉండండి అంటాడు. వారు ఎలాగుంటాలో చెప్పవయ్యా యేసు, ఎలా కనిపెట్టాలి మేము, ఎలా తెలుసుకోవాలి మేము? మరి పైకి అందరూ బాగానే ఉంటారు కదా అని అంటే వారి బోధలు కాదు ముఖ్యం. ఏంటి ముఖ్యమని చెప్పండి? వాళ్ళ క్రియలు. ఒక చెట్టు ఏమై ఉన్నదో తెలుసుకోవాలంటే ఆ కాయను బట్టే కదా. జామ చెట్టు అయితే జామకాయే కాయాలి, యాపిల్ చెట్టు అయితే యాపిల్ కాయే ఇవ్వాలి, మామిడి చెట్టు అయితే మామిడికాయే ఇవ్వాలి. అలా కాకుండా వేరే కాయ వేరే చెట్టుకు ఎలాగొస్తుంది? సత్యంలో ఉండేవాడు సత్యంలోనే చెప్తాడు, సత్యాన్ని అనుసరిస్తాడు, సత్యాన్ని జీవితానికి ఆధారం చేసుకుంటాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఈరోజు మనందరితో చెప్తున్నాడు. ఈ జ్ఞానం, ఈ ఆలోచన, ఈ వివేచన, ఈ బోధ విశ్వాసులకు బాల్యం నుంచి, అంటే రక్షణ పొందిన తొలి దినాల నుంచి ఆ ఆసక్తి, ఆత్రత ఉండుంటే ఈ తప్పుడు బోధలు ఎప్పుడో పక్కకు పోయేవి. ఈ అబద్ధ బోధకులు ఎప్పుడో అంతరించిపోయేవారు. ఈ అబద్ధ ప్రవక్తలు ఎప్పుడో వారి దారి వాడు చూసుకునేవారు. వీళ్ళు పెరిగిపోవడం గల కారణం ఏంటి? వీళ్ళు విస్తరించడానికి గల కారణం ఏంటి? ఈ బోధలు బాగా విస్తరించడానికి గల కారణం ఏంటి అంటే విశ్వాసులు. వాళ్ళు ఎంకరేజ్ చేసేవారు లేకపోతే వాళ్ళు ఎక్కడ పుడతారు? ఇక వాళ్ళను పెంచేవారు లేకపోతే ఆ తప్పుడు బోధలు ఎందుకు పెరుగుతాయి? ఓ మై గాడ్, హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఇది దేవుడు మనకు చెప్తున్నటువంటి సత్యం. ఎనివే, సమయం అవుతా ఉంది. కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచుతాను. మీ ముందు ఉంచిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. ఎందుకు ఈ ఆధ్యాత్మిక విషయంలో క్రమశిక్షణ గురించి మనం నేర్చుకోవాలి. 4 వారాల నుంచి 5-6 రోజుల నుంచి ఇదే చెప్తున్నారు, ఇంకేం మీకు తెలీదా అని అనుకోవచ్చు కొంతమంది. అయ్యో ఇంకేం తెలియదు అనుకుంటారేమో. నేను బోధ మార్చను, ఎందుకంటే ఈ బోధ నాకు బోధ చేస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఈ బోధనను దేవుని వెలుగునోళ్ళు నడిపిస్తూ ఉంది. ఈ బోధనను దేవుని యొక్క మహిమను చూచేలాగా సహాయం చేస్తూ ఉంది. కనుక నాకు తెలుసు తప్పక ఇది మీకు సహాయం చేస్తుందని. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేది రాదా మీకు, ఇంకే సబ్జెక్టు లేదా మీకు అని కొంతమంది ఉంటారు విశ్వాసుల్లో. వాళ్ళు ఎదగాలి, వాళ్ళు ఎదగాలి. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు నేర్చుకోవాలి క్రమశిక్షణ గురించి? దేవుడు ఎంత తీవ్రంగా స్పందిస్తాడు. ఎందుకు క్రమశిక్షణలో నేను పెడతాను, నేను తండ్రిని, మీరు నా కొడుకులైతే, మీరు నా కొడుకులు కాకపోతే నేను మిమ్మల్ని పట్టించుకోను, మీరు నా కొడుకులు కనుక నేను తర్ఫీదిస్తా, నా కొడుకులు కనుక మీకు బుద్ధి చెప్తా, మిమ్మల్ని గద్దిస్తా అంటున్నాడు దేవుడు. సమూయేలు గ్రంథం చూసినా, ద్వితీయోపదేశకాండం చూసినా, సామెతల గ్రంథం చూసినా, కీర్తనాకారుడు యొక్క కీర్తనల గ్రంథం చదివినా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక చూసినా, ప్రకటనల గ్రంథంలో 3వ అధ్యాయం 19 చూసినా, నేను ఎవరిని ఎక్కువ ప్రేమిస్తానో వారిని గద్దిస్తా, వారిని బుద్ధి చెబుతా, వాళ్ళు క్రమపరుస్తా. అది వాళ్ళకు మంచిది. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్న వేయటానికి కావలసినటువంటి ఆధారమైనటువంటి మరికొన్ని ప్రశ్నలు మీ ముందుంచి పరిశుద్ధాత్మ నడిపింపులో ముగించేస్తాం. ప్రభు బల్ల కొరకు మనం సిద్ధపడదాం. వై షుడ్ వి లెర్న్ అబౌట్ ద డిసిప్లిన్ ఆఫ్ గాడ్? ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్? ఇదంత ప్రాముఖ్యమైందా? ఇదంత అత్యవసరమైందా? ఇది మనం నేర్చుకోవాల్సినంత ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అంటే అవును అని లేఖనం చెప్తా ఉంది. మనం చదువుకున్నటువంటి ఆ తొలి లేఖనాల ప్రకారం మత్తయి సువార్తలో 3వ అధ్యాయం చదివాము, ఇక్కడ యెషయా గ్రంథంలో 50వ అధ్యాయంలో చదువుకున్నాము. ఇది డిసిప్లిన్ సంబంధించిన మాటలా అంటే సరాసరి చూస్తే కాదు అన్నట్టుగా ఉండొచ్చు, జడ్జిమెంట్ గురించి అన్నట్టుగా ఉండొచ్చు. కానీ ఆయన క్రమము కోరే విధానాన్ని పరిశీలిస్తున్నాం కనుక ఆ వచనాలు మనకు సరైనవే. దేవుని నామానికి స్తోత్రం. వై షుడ్ వి లెర్న్ అబౌట్ గాడ్స్ డిసిప్లిన్? ఎందుకు మనకు నేర్చుకోవాలి ఈ దేవుని క్రమశిక్షణ గురించి? ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్? ఇదంత ప్రాముఖ్యమైన అంశమా? ఎందుకంత ప్రాముఖ్యమైన అంశం అని అనుకుంటే కొన్ని మాటలు వరుసలో నేను చదువుతాను చూడండి. దేవుని నామానికి స్తోత్రం. కొన్ని పరిస్థితుల గుండా మనం వెళుతుంటాం, కొన్ని విధి విధానాల గుండా మనం వెళుతుంటాం. అవి ఇబ్బందికరమైనవే కావచ్చు, శ్రమలే కావచ్చు, ఒత్తిడి కావచ్చు. కొంతకాలం వరకు అద్భుతమైన ఆర్థిక సమృద్ధిలో ఉండి అకస్మాత్తుగా ఆర్థిక సమృద్ధి అలా 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 ఎంత కంట్రోల్గా ఉన్నా, ఎంత జాగ్రత్తగా ఉన్నా అలాగా ఎడారిలో ఆ మట్టిలో పోసిన నీరు మాదిరిగా ఎక్కడికి పోయిందో తెలియలేదు. ఆదాయం ఉక్కిరి బిక్కిరైపోయే పరిస్థితి. స్నేహితులందరూ చిరాకు పట్టడం ప్రారంభిస్తున్నారు, ముఖం చాటేయటం ప్రారంభిస్తున్నారు. నా వల్ల ఏం జరగలేదు, వాళ్ళ వల్ల ఏం జరగలేదు. అకస్మాత్తుగా ఏంటో కారణం తెలియట్లేదు పరిస్థితులు. ఎందుకు ఇలాగ వీళ్ళు ఇలాగ అయిపోయారు అనిపిస్తుంది, ఎందుకు ఇలాగ అనిపోయింది అనిపిస్తుంది. కనుక వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు విశ్వాసులకు వస్తుంటాయి. నాకు కూడా చాలా వాటిల్లో ఇలాంటి ఆలోచనలు వచ్చాయి ప్రారంభంలో. అందరికీ జరుగుతున్నట్టుగానే నాకు జరుగుతూ ఉంది, అందరికీ జరుగుతున్నట్టుగానే నాకు ఉంది. శ్రమలు వచ్చాయనుకోండి, కష్టాలు వచ్చాయనుకోండి, కాస్త ఇరుకుల అమ్మాను వచ్చాయనుకోండి, అందరికీ వస్తున్నాయి కదా, నాకు వస్తున్నాయి. అలాగా అనుకుంటున్నామేమో. లేదా అపవాది జరిగిస్తున్నాడు, దీనంతటికీ కారణము అపవాది, దీని వెనకాల అపవాది హస్తం ఉంది, ఇది అపవాది వల్ల జరుగుతూ ఉంది. శ్రమ, ఈ శోధన, ఈ ఇబ్బంది, ఈ ఇరుకు, ఈ గాయం, ఈ బాధ, ఈ అవమానం, ఇదంతా అపవాది వల్ల జరుగుతూ ఉంది అని ఆధ్యాత్మికంగా ఎక్కువ ఆలోచన చేసేవారు అనుకుంటుంటారు. నేను బాగున్నా అందరి వలన నాకు అన్యాయం జరుగుతూ ఉంది, ఇదేంటి, ఎందుకు ఇలా? ఈ డిసిప్లిన్ గురించి మనం ఎందుకు నేర్చుకోవాలంటే ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి నాకు సమాధానం దొరుకుతుంది డిసిప్లిన్ గురించి మాట్లాడుకున్నప్పుడు. దేవుని నామానికి స్తోత్రం. మొదటిది, అందరికీ జరుగుతున్నట్టుగా నాకు జరుగుతుంది, లేదా ఇది అపవాదంతా చేస్తున్నాడు. మూడవది, అందరి వలన లేకపోతే కొందరి వలన నాకు ఇలాంటి అన్యాయం జరుగుతూ ఉంది. తర్వాత, నేను ఆత్మీయంగా బాగానే ఉన్నా అని అనుకునే వారికి దేవుడు కొన్ని మార్గాల గుండా నడిపిస్తాడు, కొన్ని పరిస్థితుల గుండా ఆయన నడిపిస్తాడు, లేదా పరిస్థితులలో నా మీదకి తీసుకొస్తాడు, అనుమతిస్తాడు ఆయన.
అప్పుడు నేను బాగానే ఉంటున్నాను అనేటువంటి ఆ మార్కులు వేసుకునే మనసును చూసారా? ఈ పరిస్థితుల గుండా నేను వెళ్ళినప్పుడు నేను ఎంత బాగున్నానో దేవుడు నాకు చూపిస్తాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఆత్మీయంగా బాగానే ఉంటున్నాను అని అనుకుంటున్నానేమో, లేదా నాకే ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, దేవుడు ఎందుకలా జరిగించాలి, దేవుడు ఎందుకు ఇలాగా అనుమతించాలి, నేను ఎందుకు ఇంకా ఈ మార్గంలో ఉండాలి? ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటాడు అవిశ్వాసి, కలవరపడిపోతుంటాడు, నీటిలో నుంచి ఒడ్డున పడ్డ చేపలాగా విలవల్లాడిపోతుంటాడు, తట్టుకోలేడు. యేసుప్రభు చెప్తారు, ఒక వ్యక్తి విత్తనాలు విత్తాడు, కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేల మీద పడ్డాయి, కొన్ని నేలను పడ్డాయి, కానీ చుట్టూ ఏం మొలిచాయి చెప్పండి? ముండ్ల కంపలు మొలిచాయి. కొన్ని మంచి నేలలో పడ్డాయి. యేసుప్రభు చెప్పిన ఉపమానం, వేరు లేనందున, ఆ దేవుని మాట లోతుగా నాటుకోనందున, కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎండ తీవ్రత అన్నమాట, ఇబ్బందికరమైన పరిస్థితులు, ఎండ విలువెల్లాడించి ఎండ తట్టుకోలేక విలువెల్లాడి ఆ మొక్క ఎండిపోతుంది. కాస్త ఇబ్బంది వచ్చేటప్పటికి వేరు లోతుగా లేదు గనుక ఆ మొక్క అయిపోయింది. నిలవదా విశ్వాసం. మరి మంచి నేలలో పడ్డాయి, కానీ చుట్టూ ఏం మొలిచాయి? ముండ్ల కంపలు. దానికి వివరం ఏం చెప్పారు యేసుప్రభు? శిష్యులకు అర్థం కాకపోతే మళ్ళా తర్వాత చెప్పారు ఆయన. వాటికి ఉదాహరణ ఏం చెప్పారు? ఐహిక విచారములు, సుఖభోగములు అంటాడు అక్కడ యేసుప్రభు. సుఖభోగములు, ఐహిక విచారముల యొక్క తీవ్రత పెరిగింది. ఈ విశ్వాసపు మొక్కను ఎదగకుండా ఏం చేసే చెప్పండి? అవి ఎక్కువైపోయాయి, ఇబ్బంది పెట్టేసి ఎదగకుండా, ఎదిగినా ఫలించకుండా చేసేసాయి. పచ్చగా ఉన్నాను, మొక్కగా ఉన్నాను, పర్లేదులే, నా మట్టుకు నేను అనుకునేలాగా చేసేసాయి. కానీ ఆ విత్తనం నాటినవాడు, ఆ విత్తనం నాటబడ్డానికి అక్కడ ఉద్దేశం అని చెప్పండి? ఫలించాలి. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన సుఖములు, భోగభాగ్యములు, ఐహిక అంటే భూ సంబంధమైన విచారములు ముండ్ల కంపల వలె మొలిచేశాయి. దాన్ని ఎదగనివ్వలేదు ఆ విశ్వాసాన్ని. ఓ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అలాగొచ్చేసినప్పుడు ఆ విశ్వాసి, ఆ రాతి నేల మీద పడిన విత్తనమును పోలినటువంటి విశ్వాసంతో ఉన్న విశ్వాసి, లేదా ఇలాగున ఈ ముళ్ళ కంపల మధ్యన ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఉండిపోయినటువంటి విశ్వాసి ఇలాగ అనుకోవడానికి అవకాశం ఉంది. ఇంకెందుకు నాకు ప్రభువు, ఇంకెందుకు నాకు చర్చి, ఇంకెందుకు నేను ఈ విశ్వాసంలో ఉండాలి, ఇంకెందుకు నేను ఈ మార్గంలో ఉండాలి, ఇంకేం వరగబెట్టడానికి ప్రభువాన్ని ప్రార్థన చేసుకోవాలి అనే తలంపులు వచ్చేయటం కాదు, వాళ్ళు అనేస్తారు కూడా. ఆ స్థాయిలో విశ్వాసాన్ని కూడా కొనసాగించుకుంటారు. ఓ మై గాడ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా స్థాయికి వచ్చిన తర్వాత ఇంక దేవుని మార్గం నుంచి బయటకు వచ్చేస్తాను, ఇక నాకు ఈ మార్గం అనవసరం, ఈ ప్రార్థన అనవసరం, చర్చ అనవసరం, నువ్వు రక్షణ పొందేవు కదా అంటే ఆ రక్షణ నీళ్లలో మునిగానే అంతే అనే స్థాయికి వచ్చేస్తారు కొంతమంది విశ్వాసులు. వాళ్ళ అలాంటి స్థితికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి వచ్చే ఆలోచనలు ఎలాగ ఉంటాయంటే, రక్షణ పొందిన వారి కన్నా రక్షణ లేని వారే బాగున్నారు, వాళ్ళే పైకి వస్తున్నారు, వాళ్ళే మేడ మిద్దులు, వాళ్ళే వాహనాలు, వాళ్ళ పాడి పంటలే, వాళ్ళ పిల్లలు ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా, ఎంత సమృద్ధితో ఉన్నారు, నాకన్నా వాళ్ళే బాగున్నారు, ఇందులోకి వచ్చిన తర్వాత నాకు ఒరిగిందేముంది అనే ఆలోచనతో కూడా కొంతమంది ఉంటారు. ఈ ఆలోచనలన్నీ కూడా ఒక క్రమంలోనికి రావాలి అంటే డిసిప్లిన్ అనే జల్లెడలోనికి మనం రావాలి. వస్తే ఏది క్రమమైన ఆలోచన, ఏది అక్రమమైన ఆలోచన మనకు తెలిసిపోతుంది. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. నాలాగే అందరూ ఉంటున్నారు, చాలామంది ఉంటున్నారు. నేనే ఎందుకు ఇలాగ ఉండాలి, నాకే ఎందుకు ఇలా జరగాలి అనేది ఒకటి. అందరిలాగే నేను ఉంటున్నాను, నాకే ఎందుకు ఇలా జరగాలి అనేది మరొక ప్రశ్న. వీటన్నిటికీ కూడా న్యాయబద్ధమైనటువంటి జవాబు మనకు దొరకాలంటే దేవుని గురించి, ఆ డిసిప్లిన్ గురించి దేవుడు చెప్పే వివరాలన్నీ మనకు తెలియాలి. ప్రభు అంటాడు కదా, నీకు సత్యం తెలియాలి. దేవుని నామానికి స్తోత్రం. నీకు సత్యం తెలిసినప్పుడు సర్వసత్యంలోనికి నువ్వు వస్తావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రభు నమ్ముకున్న తర్వాత, ప్రభులోకి వచ్చిన తర్వాత కష్టాలు ఉండకూడదు కదా, అవమానాలు ఉండకూడదు కదా, శ్రమలు ఉండకూడదు కదా, విలువ బట్టి ఉండకూడదు కదా, ఇబ్బందులు ఉండకూడదు కదా, ఎప్పుడు సుఖాలే ఉండాలి కదా, ఎప్పుడు ఆనందంగా సంతోషంగా ఉండాలి కదా. ప్రభులోకి వచ్చాక కూడా ఈ కష్టాలేంటి, శ్రమలేంటి, అవమానాలేంటి అని కూడా ఒక్కొక్కసారి ఆటుపోట్లకు మన ఆలోచనలు గురవుతూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా అద్భుతమైన సమాధానం దేవుని లేఖనాల్లో నుంచి మనము ఆ క్రమశిక్షణను తెలుసుకోవటం ద్వారా అర్థమైపోతుంది. ఈ ఆలోచనల తుఫానులో నుంచి మనం బయటపడతాం. ఈ ఆలోచనల సుడిగాల్లో నుంచి మనం బయటపడతాం. ఈ ఆలోచన అనేటువంటి టోర్నడోల్లో నుంచి మనం బయటపడతాం. ఈ ఆలోచనల యొక్క ఆ భూకంపపు స్థితులలో నుంచి మనం బయటపడి ప్రభులో స్థిరంగా ఉంటాం. దేవుని నామానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చివరికి తేలింది ఏంటయ్యా అని అంటే, ముగిస్తున్నాను, చివరికి తేలింది ఏంటయ్యా అని అంటే దేవుని డిసిప్లిన్ గురించి మనం తెలుసుకోవాలి. దేవుని నామానికి స్తోత్రం. దేవుని డిసిప్లిన్ గురించి మనం తెలుసుకోవాలి. మూడు మాటలు అంటూ 30 నిమిషాలు చెప్పాను కదా. అయినా హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట జ్ఞాపకం చేస్తున్నాను. అదేమనంటే, నేను తండ్రిని, వాళ్ళు నా కొడుకులు. నేను తండ్రిని గనక వాళ్ళు నా కొడుకులు గనక డిసిప్లిన్లో పెట్టే బాధ్యత నాకుంది. వాళ్ళు నా కొడుకులు కాకపోతే డిసిప్లిన్లో పెట్టే బాధ్యత నేను తీసుకోను. గద్దించి ఊరుకుంటా, కేకేసి ఊరుకుంటా. కానీ గద్దించినా, కేక వేసినా మారకపోతే, మలచబడకపోతే, లేదా ఒక ప్రత్యేకమైనటువంటి క్రమశిక్షణలో వారు లేవకపోతే నేను ఊరుకోను. నేను వాళ్ళని ట్రైనింగ్లో తీసుకొస్తా. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుడు చెప్తున్నటువంటి మాట. 5 పిల్లలు బురద గుంటలో పడి ఆడుకుంటున్నారు. మురుకు గుంటలో మునిగి తేలుతూ బురద జల్లుకుంటూ 5 పిల్లలు ఆడుకుంటున్నారు. బురద పూసేసుకుంటున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో తల్లి, ఒక స్త్రీ వచ్చి అందరూ 2 పిల్లల్ని రెక్క పట్టుకుని బయటికి లాగింది. రే అంటూ రెక్క పట్టుకుని బయటికి 2 పిల్లల్ని బయటికి లాగింది. వీపు మీద 3 దెబ్బలేసింది. పదండి ఇంటికి అంది. ఈడ్చుకుపోయింది ఇంటికి ఈడ్చుకుపోతూ ఉంది. 5 పిల్లలు మురుగుంట్లో ఆడుకుంటున్నారు పెంటలో. ఒక స్త్రీ వచ్చింది, 2 పిల్లల్ని రెక్క పట్టుకుని బయటికి లాగింది. కళ్ళరి చేసి 2 దెబ్బలేసింది. పదనింటికి అంది. అప్పుడు ఆమె చేతుల్లో ఉన్నటువంటి పిల్లలు, ఆ ముగ్గురిని ఎందుకు కొట్టవు నువ్వు, ఆ ముగ్గురిని ఎందుకు ఇలా ఏడవు నువ్వు, మాతో పాటు వాళ్ళు ఉన్నారుగా బురదలో అని 2 పిల్లలు కేకేస్తే తల్లి ఏం చెప్తుంది చెప్పండి? వాళ్ళ సంగతి నాకెందుకు, మీరు నా కొడుకులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటాడా అండా చెప్పండి? కేకలేస్తుంది, ఎందుకు అబ్బాయి అని అంటుంది అంతే. కానీ దెబ్బేసే అర్హత నాకు లేదు, కేకేసే అర్హత నాకు లేదు. రెక్క పట్టుకుని ఈడ్చుకుపోయి ఇంటికి పదండి, మీ సంగతి చెప్తాను, మళ్ళీ మురుగుంట్లోకి రాకుండా చూసుకుంటాను నేను. ఆ పిల్లలు అడుగుతారు, అందరూ బాగున్నారు కదా, అందరూ సుఖాలు ఉన్నారు కదా, అందరూ అల్లరిగా ఉన్నారు కదా, అందరూ సంతోషంగా ఉన్నారు కదా, అందరూ అంత బాగుంటే, అందరూ అలాంటి మురుగ్గా ఉంటే మాకే ఎందుకు ఈ డిసిప్లిను అంటే, దేవుడు అంటాడు, నువ్వు నా కొడుకు గనుక, నువ్వు నా కూతురు గనుక. దేవుని మనకి స్తోత్రం. కనుకనే లేఖనం చెప్తుంది, ఆయన తీర్పులు న్యాయమైనవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన నిర్ణయాలు న్యాయమైనవి.